హాయ్ పిల్లలు, అందరు మంచిగా ఉన్నారా? మనం ఎవరి ఇంటికన్నా పోయినా, మన ఇంటికి ఎవరన్నా వచ్చినా, నన్ను దారిలో ఎవరన్నా కలిసినా మనం ఏం అడుగుతాం? అంత మంచిదేనా, అంత మంచిగా ఉన్నారా అని అడుగుతాం కదా. ఇది మన యొక్క భారతీయ సాంప్రదాయం, మన యొక్క మంచి అలవాటు కదా. అందరు మంచిగా ఉన్నారా? పిల్లగాళ్ళు అందరు మంచిగా ఉన్నారా? మనం మంచిగా ఉందా అని అడుగుతాం కదా. పెద్దోళ్ళు అయితే ఏం అడుగుతారు? చల్లగా ఉన్నావా బిడ్డ, అంత మంచిదేనా అడుగుతారు కదా. అట్లనే మనం కూడా ఇవాళ 7వ తరగతి తెలుగు పాఠం 2వ పాఠం మొదటి వీడియో. ఈ పాఠం యొక్క పరిచయం కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చినట్టుగా మొదటి వీడియోలో చేశాను. 2వ వీడియోలో మనం పాఠాన్ని చక్కగా వివరంగా చదివి తెలుసుకుందాం. పాఠాన్ని యొక్క వివరిస్తా. ఇది మన 2వ పాఠం, నాయనమ్మ కదా. మన కుటుంబ వ్యవస్థ చాలా గొప్పది. ఈ పాఠం యొక్క ఉద్దేశాన్ని కూడా మనం తెలుసుకున్నాం కదా. ఏంటి మన పాఠం ప్రవేశికలో ఏమని, మన భారతీయ కుటుంబ వ్యవస్థ మంచి చాలా చాలా గొప్పది. మనం కూడా అట్లనే పిల్లల్లో సేవాభావం పెంపొందాలి. పెద్దవాళ్ళని, ముసలోళ్ళని మనం అవమానపరచద్దు, మంచిగా చూసుకోవాలి. ఏదైనా తప్పు చేస్తే వాళ్ళని క్షమాపణ అడగాలి, సేవాభావంతో ఉండాలి. అలాంటి స్ఫూర్తి పొందేటట్టుగా ఈ పాఠం ఒక కథానిక ప్రక్రియకు చెందినది. ఒక కథ, చర్చ, సంభాషణలతో కూడిన ఒక చక్కని సరళమైన భాషలో మనకి పాఠం ఇచ్చిండ్రు. ఇప్పుడు చదువుదాం, మనం పాఠంలోకి పోదాం. రవి వాళ్ళ ఇంట్లో అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లె, ఇంకా ముసలి అవ్వ ఉంటారు. మనం బొమ్మలు చూసినాం కదా. ముసలి అవ్వ రవికి ఏమవుతుంది? నాయనమ్మ. నాయనమ్మ కళ్ళు సరిగ్గా కనిపించవు. మోకాళ్ళు కూడా అరిగిపోవడంతో నడవడం కూడా కష్టమైంది. నాయనమ్మని చూడ్డానికి వచ్చిన వాళ్ళందరూ, ఏమవ్వా మంచిగా ఉన్నావా అని అడిగితే, ఏం మంచిగా ఉండు బిడ్డ, ఏ వాళ్ళకు పనికిరాని బతుకు అని అనేది. ఏం కాదులే అవ్వ, అన్నిటికీ ఆ దేవుడున్నాడు అని వచ్చిన వాళ్ళు అంటుంటే అవ్వ ముఖం వెలిగిపోయేది. ఏమనేది? ఎవ్వళ్ళకు పనికిరాని బతుకు అంటే ఆమె మంచి వయసులో ఉన్నప్పుడు అన్ని పనులు చేసింది, కానీ ఇప్పుడు ముసలిది అయిపోయింది కదా. ముసలమ్మ అయ్యే మోకాళ్ళు అరిగిపోయి, కళ్ళు కనబడకుండా పని చేసుడు చేత కాకపోయి, వీళ్ళందరికీ బరువు అయిపోతే అని అనుకుంటుంది. అప్పుడు ఏం కాదు, అన్నిటికీ దేవుడు ఉన్నాడు అని ఎవరన్నా అంటే అప్పుడు సంతోషంగా ముఖం వెలిగిపోయేదట. అవ్వ పండుకునే మంచం మీద పరుపు, మెత్త, చెద్దరు, ఇంకా కొన్ని బట్టలు ఉంటాయి కదా. ముసలోళ్ళ బట్టలు ఆలయాలు దగ్గర పెట్టుకుంటారు. పక్కన బల్ల మీద యాదగిరి నరసింహస్వామి పటం, ఫోటో ముందర జపమాల ఉంటుంది కదా. అలాగే బోరు కొడుతుంది కదా. మనం అంటే, మీరంటే పిల్లలు పోయి ఆడుకుంటారు కదా. నాయనమ్మ ఏం చేస్తుంది? దేవుణ్ణి జపం చేసుకుంటుంది. దేవుడి యాదగిరిగుట్ట నరసింహస్వామి ఫోటో ఉన్నదట. నాయనమ్మకు రోజు మాలను చేతిలో పట్టుకొని జపం చేయడం అలవాటు. మంచానికి 2 దిక్కులా ఏమేమి వస్తువులు ఉంటాయో అవ్వకు తెలుసు. ఎంత రాత్రి నిద్ర లేచినా చీకట్లోనే వస్తువులను చేతితో అందుకుంటుంది. ఎందుకంటే మనం చెప్పుకున్నాం కదా, అవ్వకు కళ్ళు సరిగా కనిపించాయి కాబట్టి. కళ్ళు సరిగా కనిపించని వాళ్ళకి ఏ వస్తువు ఎక్కడుంది, ఏ దారి ఎంత దూరంలో ఉంది, దర్వాజా ఎక్కడున్నది అన్నీ గుర్తుపెట్టుకుంటారు. వాళ్ళకి మంచిగా గుర్తుంటాయి. అట్లనే అవ్వ కూడా నిద్ర లేచిన రాత్రిపూట బయటికి పోనీకి నిద్ర లేచినా కూడా ఏ వస్తువు ఏడుందో, మంచినీళ్ళు తాగాలంటే మళ్ళీ అందరిని పిలుచుడు, అందరినీ లేపుడు ఎందుకని, మంచినీళ్ళు తాగడానికైనా అన్నిటికీ ఏ వస్తువు ఎక్కడనో చీకట్లనే దొరకబట్టుకునేది. చీకటైనా వెలుగైనా కళ్ళు కనబడడం వాళ్ళకి ఒక్కటే కదా. ఎంత కష్టం కదా. అట్లనే అవ్వ మంచానికి ఒక దిక్కు నీళ్ళ బిందె, చెంబు ఉంటాయి. దూపైతే చెంబుతో నీళ్లు ముంచుకొని తాగుతుంది. మంచానికి ఇంకో దిక్కు చెప్పులు ఉంటాయి. మంచం దిగితే చూడకుండానే కాళ్ళను చెప్పుల్లోకి పెట్టి తొడుక్కుంటుంది. ఎటన్నా బయటికి నడిచేది ఉంటే చెప్పులు వేసుకోవడానికి కరెక్టు కాళ్ళకు అందేటట్టు ఉంటాయి. ఒక దిక్కేమో నీళ్ళ బిందె, చెంబు ఉంటాయి. రాత్రి పిన్న ధూప అంటే దాహం అవుతాయి కదా తాగడానికి. అవ్వ అంటే ఇంట్లో అందరికీ ఇష్టం. ఆమెను బంగారం లెక్క చూసుకుంటారు కదా. మన అమ్మ కూడా నా బంగారు తల్లి, నా బంగారం అని అంటుంది కదా. బంగారం లెక్క అంటే మంచిగా ప్రేమగా అని. రవి వాళ్ళ అమ్మ, నాన్న పొద్దున్నే నాయనమ్మకు స్నానం చేయించడానికి పట్టుకొని తీసుకుపోతారు. లేచి స్నానం చేసుడు కూడా ఆమెకు చేత కాదట పాపం. స్నానం చేయించినాక మళ్ళీ మంచం మీద కూసుండబెట్టినప్పుడు నాయనమ్మ ముఖం మీద నీళ్ళ చుక్కలు మెరుస్తూ ఎంతో అందంగా కనబడతాయి.
కదా. స్నానం చేయడానికి ఎవరు సహాయం చేస్తారు? రవి వాళ్ళ అమ్మ నాన్న. ఎంత అందంగా నీళ్ళ చుక్కలు మెరుసుకుంటా మంచిగా కనబడుతుందట. రవి వాళ్ళ అమ్మ నాయనమ్మ తలను దువ్వెనతో దూస్తూ నాయనమ్మ నొసల మీద ముద్దు పెట్టుకుంటుంది. మంచం పక్కన బీరువాలో నాయనమ్మ మందులు ఉంటాయి. పెద్దవాళ్ళకి బీపీ అని, షుగర్ అని, మోకాళ్ళ నొప్పులని రకరకాలు ఉంటాయి కదా. బలానికి, అరగడానికి అట్లాంటి గోళీలు ఉంటాయి కదా. ఏ మందు ఏ గోళీ ఎప్పుడు వేసుకోవాలనో నాయనమ్మకు తెలుసు. చదువు రాకుండా అని కొందరు ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? ఆ ఎర్ర గోళీ, ఆ పొడుగు గోళీ, ఈ చిన్న గోళీ అని గుర్తుపెట్టుకుంటారు కదా. అట్లా రవి వాళ్ళ అమ్మ కానీ నాన్న కానీ మందులు వేయబోతే నాకు చేతనవుతుంది బిడ్డ, నేను వేసుకుంటా అంటదట. ఎందుకు పాపం వాళ్ళను కష్టపెట్టుడు అని ఆమె గుర్తుంచుకుంటుంది. అట్లా ఆమె పనులు ఆమె చేసుకోవడానికి కొన్ని ప్రయత్నం చేస్తుందట. ఇప్పుడు ఈ డబ్బాలు ఉన్నాయి చూసి ఆలోచించండి, చెప్పండి, మీరు చెప్పాలి. సాధారణంగా పిల్లలు నాయనమ్మని ఇష్టపడతారు. ఎందుకు? అవునా కాదా? మీ ఇంట్లో మీ నాయనమ్మ లేకపోతే బాపమ్మ అంటారు కదా, అవ్వ అని పిలుస్తారు కదా. మీకు మీ నాయనమ్మ అంటే ఇష్టమేనా? అందరికీ ఇష్టం ఉంటుంది కదా. ఎందుకు ఇష్టపడతారు? ఏముంటుంది? నాయనమ్మ దగ్గర మంచిగా ముచ్చట్లు చెప్తుంది, దగ్గరికి తీసుకుంటుంది ప్రేమగా కదా. అమ్మనేమో ఎప్పుడు పని పని అంటుంది కదా, కోప్పడుతూ ఉంటుంది ఒక్కొక్కసారి. మరి అప్పుడు నాయనమ్మ ఏం చేస్తుంది? నా మనవరాలను ఏమంటాను అని అమ్మను కోప్పడితే మనకు మంచిగా అనిపిస్తుంది కదా. కథలు చెప్తుంది, రకరకాల కథలు చెప్తూ ఉంటుంది. ఏం కాదులే అవ్వ, అన్నిటికీ ఆ దేవుడు ఉన్నాడు అని ఇంటికి వచ్చిన వారు అనడంలో ఆంతర్యం ఏంటి? ఆంతర్యం అంటే అసలు అందులో ఉన్న అర్థం ఏంటిది? అన్నిటికీ ఆ దేవుడు ఉన్నాడు అంటే మంచైనా చెడైనా ఏం జరిగినా మనం ఏం చేయలేము కదా. వయసు పెరుగుతూ ఉండడం అనేది సహజంగా జరిగేది. కాబట్టి ఆ దేవుడు మన నొసటి రాత ఎట్లుంటే అట్లా అంటారు కదా, అట్లా. చల్లగుండు బిడ్డ అని ఏ సందర్భాల్లో అంటారు? చెప్పుండి మీరే చెప్పాలి. ఇవన్నీ విన్న తర్వాత ఏమంటారు? ఎప్పుడన్నా ఆశీర్వాదం అడుగుతాం దసరా అప్పుడు జంబి పెట్టి కదా, బంగారం అంటాం కదా, జమ్మాకు పెట్టి కాళ్ళు మొక్కితే పెద్దగాళ్ళు ఏమంటారు? పుట్టినరోజు అప్పుడు ఏదైనా సందర్భంలో ఏదైనా దేవునికి కొలుసుకున్నప్పుడు కాళ్ళు మొక్కితే చల్లగుండు బిడ్డ అంట, చల్లగా బతుకు బిడ్డ, నిండు నూరేళ్ళు నా ఆయుస్ కూడా పోసుకొని చల్లగా బతుకు బిడ్డ అంటారు కదా. అట్లనే రకరకాల సందర్భాల్లో కాళ్ళు దండం పెట్టి దీవెనలు అడిగినప్పుడు పెద్దవాళ్ళు దీవించుతారు అన్నట్టు. ఇక రెండో భాగం చూద్దాం, మనం పాఠంలోకి పోదాం. రవి వాళ్ళ నాయనమ్మ గురించే కదా మనం చెప్పుకుంటున్నాం. రవికి నాయనమ్మ అంటే ఎంతో ఇష్టం. రవి నాయనమ్మకు ఏ పని చేసి పెట్టమన్నా, నాయనమ్మ చెప్పే కథలు వినడమన్నా, నాయనమ్మ దగ్గర హాయిగా నిద్రించడమన్నా ఇష్టం. పండుకుంటాడట మంచిగా, నానమ్మ దగ్గర వండుకుంటే మంచిగా ముచ్చట్లు చెప్పుకుంటా కథ చెప్పుకుంటా వండుకుంటే మంచిగా నిద్ర పడుతుంది కదా. రవికే కాదు, అతని తమ్మునికి చెల్లెకు కూడా నాయనమ్మ అంటే చాలా ఇష్టం. నాయనమ్మ కూడా పిల్లలు బడి నుండి ఎప్పుడు వస్తారో అని ఎదురు చూస్తుంది. ఒకరోజు వాళ్ళ ఇంటికి కరీంనగర్ నుండి చుట్టాలు వచ్చారు. వాళ్ళు దగ్గర చుట్టాలు. వాళ్ళ కొడుకు శేఖర్, రవి ఒకే ఈడు. వాళ్ళు ఒకరితో ఒకరు కలిసి ఆడుకోవడం అంటే వాళ్ళకి చాలా ఇష్టం. కలిసి ఎగురుతారు, దునుకుతారు, ఆడతారు, ప్రపంచం మొత్తం మర్చిపోతారు కదా. ఎవరు? రవి, శేఖర్ ఒకే వయసులతో మంచిగా ఆడుకుంటారు కదా. అట్లా మంచిగా ఆడుకునేటోళ్ళట. శేఖర్ అయితే ఎప్పుడు రవి దగ్గరికి పోదామా, ఎప్పుడు రవితో కలిసి ఆడుకుందామా అని ఆతృతతో ఉంటాడు. ఆతృత అంటే ఏంటిది? ఎప్పుడెప్పుడు తొందర ఆరాటం అన్నట్టు. ఎప్పుడెప్పుడు ఆడుకోవాలన్నా, ఎప్పుడెప్పుడు బడి బెల్ అవుతుందా, బడి చుట్టి అవుతుందా, ఇంటికి పోయినాక మంచిగా జల్దీ హోంవర్క్ చేసుకుందాం, ఆడుకుందాం అనుకుంటారు కదా. శేఖర్ వాళ్ళ అమ్మ నాన్న తమ్మునితో కలిసి ఇంటికి రాగానే రవికి ఎంతో సంబరమైంది. ఇద్దరూ కలిసి కొంచెంసేపు ఆడుకున్నారు. కానీ కొంతసేపటికి రవి ఆటను ఆపేసి నాయన దగ్గరికి పోయాడు. రవి తనతో ఆడుతున్న ఆటను ఆపి వాళ్ళ నాయనమ్మ కోసమని పోవడం శేఖర్కు నచ్చలేదు. రవి వస్తాడేమో అని శేఖర్ చూసిండు. కానీ రవి నాయనమ్మకు అవసరమైన సహాయం చేసుకుంటూ అక్కడనే ఉన్నాడు. ఏంటిది? రవికి వాళ్ళ నాయనమ్మ అంటే ఇష్టం కదా. అందుకని కొంచెంసేపు ఆడుకున్నాక నాయనమ్మకి ఏదో అవసరం ఉంటే పోయి నాయనమ్మ దగ్గర ఉన్నాడట. కానీ శేఖర్కేమో రవితోనే ఆడుకోబుద్ధి అవుతుంది.
ఎంతసేపు చూసినా రవి వస్తలేడని అనుకున్నాడు. ప్రతిరోజు రవి నాయనమ్మ దగ్గరనే ఎక్కువసేపు ఉండడం, తనతో ఆడుకోవడానికి రాకపోవడం శేఖర్కు నచ్చలేదు. చూడండి, గమనించుండి, ఏంటిదట, శేఖర్కు నచ్చలేదు. చాలా కోపం వచ్చింది. రవి, నీతో ఎన్నో ఆటలు ఆడుకోవాలని ఎంతో ఆశతో వచ్చాను, నాతో పాటు ఎందుకు ఉండవు అని అడిగాడు శేఖర్. నాయనమ్మకు పనులు చేసుకోవడం చేతనైతలేదు, అందుకని నాయనమ్మ దగ్గరే ఉండాలి, రేపు మొత్తం నీతోనే ఉంటాలే అని చెప్పిండంట రవి. ఈ నాయనమ్మ ఉండు వాళ్ళ చేయబట్టే నాతో ఆడుకుంటలేడు అనేది ఆలోచన శేఖర్కు వచ్చింది కదా. తెల్లవారు లేవంగానే తయారై శేఖర్ను తోలుకొని స్నేహితుల ఇంటికి వెళ్ళాడు రవి. అందరూ కలిసి బడిలో ఆట స్థలానికి వెళ్ళి చిర్రగోనే, దాగుడు మూతలు, కబడ్డీ ఎన్నో ఆటలు ఆడుకున్నారు. ఆ రోజు శేఖర్ ఎంతో సంతోషంగా ఉన్నాడు. కానీ మాపటికి ఇంటికి రాగానే మళ్ళీ నాయనమ్మతోటే ఉన్నాడు రవి. శేఖర్కు ఇంకా బాధగా అనిపించింది. ఇప్పుడు మళ్ళీ ఇంట్లో చెప్పుకుందాం మనం. ఆలోచించండి, చెప్పండి. కథ విన్నారు, అర్థమైంది కదా. ఇక్కడ దాకా వాళ్ళు ఏం ఆటలు ఆడుకున్నారు? చిర్రగోనే, దాగుడు ముద్దలు, కబడ్డీ. మీరు ఏ ఏ ఆటలు ఆడతారు? ఏం ఆడతారు? ఖోఖో, కబడ్డీ, రన్నింగ్ రేసు, రెస్టింగ్ కదా, దాగుడు ముద్దలు అంటారు, రేస్ అంటారు కదా కొందరు. ఇంకా కోతి కొమ్మచ్చి ఆడతారా? చెట్లు ఎక్కి దునుకుడు, వంగుడు దునుకుడు ఆడతారు కదా. మీతో ఆడడానికి వస్తానన్న స్నేహితుడు రాకపోతే మీకేమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది చెప్పండి? కోపం వస్తుందా? ఏం కారణంతో రాలేదో అని ఆలోచించుదరా? ఏదైనా ముఖ్యమైన అవసరం ఉందో, వాళ్ళ అమ్మ ఏమైనా పని చెప్పిందో, వాళ్ళ అమ్మ కన్నా ఎవరికైనా జ్వరం వచ్చిందా, ఏంటిది అని ఆలోచిస్తారా? అరే, నేను క్రికెట్ ఆడడానికి రమ్మన్నా, నువ్వు ఎందుకు రాలే, నీ దోస్త్ కట్టిపంటారా? కలిసి ఆడడంలో ఉన్న ఆనందం ఎటువంటిది? అందరు కలిసి ఆడుకుంటుంటే బాగుంటుంది కదా. టీమ్ స్పిరిట్ అంటారు. అంటే అందరు కలిసి క్రీడా స్ఫూర్తి పెరుగుతుంది. ఎవరు గెలిచినా ఓడినా మళ్ళీ అందరం దోస్తులమే, అందరం కలిసిమెలిసి ఉండాలి. ఎవరైనా ఆటలో కింద పడిపోతే వాళ్ళని ఓదార్చాలి. గెలిచినప్పుడు బాగా సంతోషము, ఓడినప్పుడు బాధపడకుండా అరే మళ్ళీ ఒక గేమ్ ఆడదాంరా అని అనుకుంటారు కదా. ఇట్లా మానసికంగా, శారీరకంగా కూడా మంచి ఎక్సర్సైజ్ అవుతుంది. అందుకనే ఈ కలిసి ఆడడం వల్ల చాలా ఆనందం ఉంటుంది. మీరు చెప్పండి, కలిసి ఆడటం వలన ఏం సంతోషం అవుతుంది అనేది. మీరెవరికైనా ఎప్పుడైనా సహాయం చేశారా? ఎలాంటి సహాయం చేశారో చెప్పండి. ఏం సహాయం చేసిర్రు? ఎప్పుడైనా ఇంట్లో పెద్దవాళ్ళకు, అమ్మకు, నాన్నకు, అరే బజార్కు పోయో పావు కిలో అంతా చక్కెర పట్టుకురారా, కిరాణం దుకాణంకి పోయి అంటే చెప్పి పాల ప్యాకెట్ తీసుకురా బిడ్డ అని చెప్తారు కదా. ఏం సహాయం చేసిండ్రో చెప్పాలి. ఇది ఆలోచించి చెప్పడం. ఇక మూడో భాగం చూద్దాం. తెల్లారేసరికి నాయనమ్మకు బాగా జ్వరం వచ్చింది కదా. పెద్ద మనుషులకి ఏదో ఒకటి పాపం చేత కాదు, ఏదో ఒకటి అవుతుంది కదా. రవి బాధపడ్డాడు. జ్వరంతో నాయనమ్మ మూలుగుతూ ఉంటే రవికి ఏడుపు వచ్చింది. రవికి చాలా ఇష్టం కదా అలా నాయనమ్మ అంటే. శేఖర దగ్గర వచ్చి ఏడ్చాడు. ఇంకో 2 రోజులు రవి నాయనమ్మ దగ్గరే ఉండి ఆమెకు సేవ చేశాడు. రవి మాత్రమే కాదు, ఇంట్లో వాళ్ళందరూ నాయనమ్మతోటే ఉన్నారు. 2 రోజుల్లో నాయనమ్మకు జ్వరం తగ్గింది. కానీ చేతగాకుండా ఉండడంతో నాయనమ్మకు పనులు సహాయం చేసుకుంటూ రవి ఆమె దగ్గరే ఉండిపోయాడు. ఏంటిది, జ్వరం తగ్గినా పెద్ద మనుషులకు చేత కాదు కదా పాపం. ఆ సేవ చేసుకుంటూ ఇంట్లో వాళ్ళు, రవి కూడా నాయనమ్మ దగ్గరే ఉన్నారట. చూద్దాం తర్వాత ఏం జరిగింది. ఇక్కడ బొమ్మలో కనబడుతుంది చూడండి. ఎప్పుడు చూసినా రవి నాయనమ్మ దగ్గరే ఉండటంతో శేఖర్కు నాయనమ్మ మీద కోపం వచ్చింది. తనతో పాటు రవిని ఆడనీయకుండా చేస్తున్నది నాయనమ్మనే అని ద్వేషం పెంచుకున్నాడు. ఈ నాయనమ్మ చేయబట్టి నాతో రవి ఆడతలేడు అనేది ఆలోచన వచ్చిందట. రవి నాయనమ్మకు మందులు ఇస్తూ సేవలు చేస్తూ ఉండేవాడు. రవి సేవలు చూస్తున్న కొద్దీ శేఖర్కు కోపం పెరిగిపోయేది. ఎందుకంటే నాతోనే ఆడాలి రవి, నాయనమ్మ దగ్గర ఉండొద్దు అంతే అని ఏదో ఒకటి చేయాలనుకున్నాడట. ఒకరోజు పగటిపూట నాయనమ్మ నిద్రపోయింది.
చుట్టుపక్కల ఎవ్వరు లేకుండా చూసి నాయనమ్మ మంచానికి 2 దిక్కులా ఉన్న వస్తువులని మార్చాడు. ఒక దిక్కు బిందె ఉంటుంది, ఒక దిక్కు చెప్పులు ఉంటాయి కదా. బిందె చెంబు ఉన్న చోట చెప్పులను, చెప్పులు ఉన్న చోట బిందెను పెట్టిండట. తర్వాత ఏమీ జరగనట్లు దూరంగా కూర్చుని నాయనమ్మని చూడసాగాడు. విషయం తెలియని నాయనమ్మ నిద్ర లేవంగానే చెప్పులు ఉండే దిక్కు కిందికి దిగింది. కానీ అక్కడ చెప్పులకు బదులు బిందె ఉండడంతో కాలు ఇరుక్కొని కింద పడ్డది. చూడు కింద పడింది కదా, బొమ్మలు కనబడుతుంది కదా. అరే సీదా పోయి చెప్పులలో కాలు పెట్టేది ఆ బిందెలా ఇరికిపోయింది, చెంబులు ఇరికింది కాలు ఇరుక్కొని కింద పడింది. ఆమె బాధతో అరిచింది. ఆమె అరుపులు ఇంట్లో వాళ్ళందరూ వచ్చారు. ఎంతో ఆందోళన పడుతూ నాయనమ్మని పైకి లేపి, ఆందోళన పడడంటే టెన్షన్ పడ్డారు అందరూ. అరే ఎట్లయిపోయా అని మంచం మీద పడుకోబెట్టారు. డాక్టర్ వచ్చి పరీక్షలు చేసి కాలు విరిగిందని చెప్పాడు కదా. పెద్ద మనుషులకు కాళ్ళు బలంగా ఉండవు, వట్టిగానే విరుగుతాయి కింద పడితే, బలహీనంగా ఉంటారు కదా. ఎక్స్రే తీయించాడు. నాయనమ్మ తొడ ఎముక విరిగిందని డాక్టర్ చెప్పాడు. ఆపరేషన్ చేయాలి, కానీ ఇంత పెద్ద వయసులో ఆపరేషన్ చేస్తే ప్రాణానికే ప్రమాదం అని డాక్టర్ చెప్పడంతో అందరూ బాధపడ్డారు. తొడ ఎముక విరిగిందంట పాపం. ఆపరేషన్ చేస్తే ఆమెకు బలం సరిపోవాలి కదా, ఆపరేషన్ తట్టుకునేంత శక్తి, రక్తము అవన్నీ ఉండాలి కదా. ఒకవేళ ఆపరేషన్ చేసినా కూడా ప్రాణానికే ప్రమాదం అని చెప్పిండ్రట. అసలు చెప్పులు ఉండే చోట బిందె ఎవరు పెట్టారో అర్థం కాలేదు. పని మనిషి మతిమరుపుతో అట్లా చేసిందేమో అని అనుకున్నారట. నిజానికి ఎవరు చేసిండ్రు ఒక్కరికే తెలుసు. అది చూద్దాం. 4వ భాగం మన పాఠంలో నాయనమ్మ నెల రోజులు దవాఖానాలోనే ఉంది, హాస్పిటల్లో. రవితో సహా అందరూ ప్రతిరోజు దవాఖానకు పోతున్నారు. నాయనమ్మకు తొందరగా నయం కావాలని దేవునికి మొక్కారు. తన అమ్మానాన్నలతో సహా ఇంట్లో అందరూ నాయనమ్మ ఆరోగ్యం గురించి బాధపడుతూ ఉంటే శేఖర్ కూడా బుగులైందంటే రంది పట్టుకుంది. ఎందుకు, ఎవరు చేసిండ్రో శేఖర్కి తెలుసు కాబట్టి. అయ్యో నాయనమ్మకి కష్టం కలగడానికి కారణం నేనే కదా అనుకోనిది జరిగి నాయనమ్మ ప్రాణాలకు ప్రమాదం జరిగి ఉంటే అని ఆలోచించగానే అతనికి చాలా బాధగా అనిపించింది. ఇంకోసారి ఇట్లాగే మా అమ్మకు కూడా జరిగి ఉంటే, ఒకవేళ మా అమ్మ కాలు కూడా విరిగి ఉంటే అనుకోగానే అతనికి చాలా ఏడుపు వచ్చింది. ఎవరూ ఓదార్చడం అంటే ఊరుకోబెట్టుడు, బిడ్డ ఊకో అంటారు కదా. చాలా ఏడుపు వచ్చింది. అరే నేను తెలియక కోపంతో ఇంత పని చేస్తే, ఒకవేళ ఇదే పని మా అమ్మకి నా కాలు విరిగితే, మా అమ్మ బాధపడితే నాకెట్లుంటుంది అని ఆలోచించే వరకు బాగా ఏడుపు వచ్చిందట. అందరితో కలిసి మున్పట్లాగా మాట్లాడలేకపోతున్నాడు. ఎవరికి చెప్పలేడు నేనే కనుక తీసినా అని కదా. చెప్పలేక బాధపడుతున్నాడు లోపల. శేఖర్ ఇట్లా ఎందుకుంటున్నాడో ఎవరికి అర్థం కాలే. శేఖర్ మామూలు మనిషిని చేయడానికి రవి ఎంతగానో ప్రయత్నించాడు. రవి ఎంత పిలిచినా అతనితో ఆడుకోవడానికి పోలే. ఎందుకంటే లోపల నేను తప్పు చేసినా అనే బాధ ఉన్నదానికి. ఎవరికి, శేఖర్కి. కొద్ది రోజులకు నాయనమ్మని ఇంటికి తీసుకువచ్చారు. నాయనమ్మ కాలు కట్టుతో మంచం మీదనే ఉండిపోయింది. శేఖర్కు నాయనమ్మని చూస్తే దుఃఖం వచ్చేది. ఆమె దగ్గరికి పోయి ఆమెనే చూసుకుంటూ కూర్చునేవాడు. అట్లా విచారంగా కూర్చున్న శేఖర్ను నాయనమ్మ పిలిచి తన దగ్గరున్న పళ్ళు తినమని ఇచ్చేది. దానిమ్మ గింజలు ఒలిచి శేఖర్ నోట్లో పోసేది. అట్లా చేస్తున్న ప్రతిసారి శేఖర్కి ఏడుపు వచ్చేది కదా. డల్లు కనబడుతుండని పిలిచి దగ్గర కూర్చోబెట్టుకొని పండ్లు ఇచ్చేదట నాయనమ్మ. అప్పుడు ఇంకా ఏడుపు వచ్చేది. అసలు నేను తప్పు చేస్తే నాయనమ్మ ఇంకా నన్ను దగ్గరికి తీసుకుంటుందే అని అనిపిస్తుంది కదా. అందరూ రవి వలె నాయనమ్మకు ప్రతి పనిలో సహాయం చేయసాగాడు. అప్పటి నుంచి శేఖర్ కూడా నాయనమ్మ అతడిని రవిని చూసినట్లుగానే ప్రేమగా చూడసాగింది. నాయనమ్మ తనను ప్రేమగా చూస్తున్న కొద్దీ శేఖర్కు తాను చేసిన తప్పు గుర్తొచ్చి ఏడుపు వచ్చేది. ఆ ఏడుపు నుండి ఎట్లా తప్పించుకోవాలో అతనికి తెలియలేదు. ఒకరోజు ఇంట్లో ఎవరూ లేనప్పుడు నాయనమ్మ ఒడిలో తలవాల్చి ఏడ్చారు శేఖర్. ఏమైంది అని అడిగింది నాయనమ్మ. నాయనమ్మ నీ మీద కోపంతో చెప్పుల స్థానంలో బిందెను పెట్టింది నేనే అని బోరున ఏడ్చాడు. బాగా ఏడ్చిండట, నేనే నాయనమ్మ పెట్టింది అని. నాయనమ్మ ఏమనలే. నాయనమ్మ
నాకు రవితో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం, కానీ రవి ఎప్పుడు నిన్ను విడిచిపెట్టి నీతోనే ఉంటే నాకు కోపం వచ్చింది, అందుకే అట్లా చేసిన. ఇంకా నువ్వు కొట్టినా నాకేం బాధ లేదు, నేను తప్పు ఒప్పుకున్నా కదా. నాయనమ్మ శేఖర్ను దగ్గర తీసుకొని అతని కన్నీళ్లు తుడిచి నవ్వింది. నాయనమ్మ నవ్వంగానే శేఖర్ ఏడవడం ఆపాడు. అంతా మంచే జరిగిందిరా, నాకు కష్టపడడం చూసి మీలో మార్పు వచ్చింది. రవి నాతోనే ఉండడంతో నీకు నా మీద ఈర్ష్య కలిగింది. ఇప్పుడు ఆ ఈర్ష్య పోయింది. ఈర్ష్య అనేది మనిషి మనసుకు విషం వంటిది. నువ్వు ఇంక అందరితో కలిసి ఆడుకో, సంతోషంగా ఉండు అని వీపు మీద తన అరచేత్తో రాస్తూ ఓదార్చిందట. నాయనమ్మ కోపం రాలేదు. చిన్న పిల్లగాడు కదా, తెలియక చేసిండులే అని అనుకుంది నాయనమ్మ. అనుకొని ఏమన్నది, అంతా మన మంచిగా జరిగింది, నీకు ఆ ఈర్ష్య భావం అనేది పోయింది, అందుకనే ఇప్పుడు అందరితో కలిసి మంచిగా ఆడుకోపో అని నాయనమ్మ చెప్పింది. ఈ విధంగా మనకి కథలో అర్థమైన విషయం ఏంటిది, పెద్దవాళ్ళని చక్కగా గౌరవించాలి, వాళ్ళకి వీలైనంత సహాయం చేయాలి, ఈర్ష్య ద్వేషాలు పెంచుకోకూడదు, వాళ్ళకి చేతగానప్పుడు మనం వాళ్ళని ప్రేమగా ఆప్యాయంగా చూసుకోవాలి. ఇలాంటి ఒక చక్కని స్ఫూర్తిని కలిగి ఉండడం ద్వారా మంచి కుటుంబ విలువల్ని పెద్దవాళ్ళతోటి మనం వాళ్ళ అనుభవాలను నేర్చుకుంటాం. చాలా ధైర్యాన్ని నేర్చుకుంటాం, మంచి అలవాట్లను, సంస్కృతిని, సాంప్రదాయాలను నేర్చుకుంటాం. ఈ విధంగా మనం పెద్ద వయసు వాళ్ళతో మంచిగా ప్రవర్తించాలి అనేది ఈ పాఠం యొక్క ఉద్దేశం. అర్థమైంది కదా పిల్లలు? ఈ పాఠానికి సంబంధించి కృత్యాలను మనం నెక్స్ట్ వీడియోలో చేసుకుందాము. చదువు సరదాగా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నెక్స్ట్ వీడియోస్ చూడండి. అంతవరకు సెలవు.